శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, అలాగే వారు చేయాల్సిన పరిహారాలు, దీంతో పాటుగా శైవ క్షేత్రాలలో నిర్వహించే రథోత్సవం ప్రత్యేకత, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి బహుళ చతుర్దశి, ఉదయం 8:41 వరకు, నక్షత్రం ధనిష్ట, సాయంత్రం 4 గంటల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలో సంచారము, కేతువు కన్యలోను, రవి బుధ శని కుంభరాశులలోనూ, శుక్ర రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఆర్థిక స్థితిగతుల గురించి, వారి ఆరోగ్యం గురించి, పెట్టుబడుల గురించి, అలాగే వీరు చేస్తున్న ప్రతి పని గురించి కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగం, వ్యాపారం గురించి, అలాగే వారి వైవాహిక జీవితం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరచడం అనేది గోచరిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి కొంత ఆర్థిక స్థితిగతులలో మార్పు అనేది గోచరిస్తోంది. అయితే ఇక్కడ షేర్ మార్కెట్లు కానీ, ట్రేడింగ్ కానీ, బంగారం కానీ, వీటిలలో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంత నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మాత్రం ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ఐటీ రంగాలలో పనిచేస్తున్న వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత నిరాశగా ఉంటుందని గమనించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు శివ పంచాక్షరి చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, దీంతో పాటుగా వీరు స్వామివారి ఆలయానికి వెళ్ళి ప్రదోషపు వేళలో దీపారాధన చేయటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు మాత్రం ఈరోజు కొంత ఖర్చులు ఎక్కువగా ఉండటంతో పాటు వీరికి తీర్థయాత్రలు కానీ, దైవ దర్శనాలు కానీ అధిక శాతం ఉండేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు కొంతవరకు వీరికి పని ఒత్తిడి అనేది గోచరిస్తోంది. అలాగే ఈ పని ఒత్తిడిని అధిగమించేందుకు కొంతవరకు మీరు ప్రయాస కూడా పడుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి, అలాగే వ్యాపారస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉందని గమనించాలి. పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఈరోజు కొంత నిరాశగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా షేర్ మార్కెట్లలో కానీ, ట్రేడింగ్ కానీ చేస్తున్న వారు మాత్రం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్త్రీలు కూడా వారి కుటుంబ సమస్యలు ఏవి ఉన్నా కూడా వాటిని తీర్చేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీరికి ప్రయాణాలు లాంటివి ఉండేందుకు అవకాశం ఉంటుంది. దైవ దర్శనాలు అధిక శాతం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ విద్యార్థులకి కూడా చదువు పట్ల ఏకాగ్రత అనేది అవసరం. అలాగే దీంతో పాటు పరీక్షలకి వెళ్తున్న వారికి కూడా కొంత నిరాశ అనేది కనపడుతోంది. ముఖ్యంగా ఎవరైతే ఇంటర్వ్యూలకి వాటికి వెళ్తున్నారో వారికి కొంత అధిక శ్రమ అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు శివాష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి ఈరోజు కొంతవరకు వారి ఆర్థిక స్థితిగతులలో మార్పు అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఎవరైతే రుణ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అధిక శాతం లాభం కలిగేందుకు అవకాశాలున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగం, వ్యాపారం, వారి గురించి మీరు ఎటువంటి వారి పేరు మీద పెట్టుబడులు లాంటివి పెడుతున్నా వాటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. విద్యార్థులకి కూడా చదువు పట్ల కొంతవరకు ఏకాగ్రత అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్కువగా వీరు పరీక్షలకి కొంత ఎక్కువగా శ్రమ పడటం అనేది గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి మాత్రం కొంత జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఐటీ రంగంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కొంతవరకు
ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి దుర్గా స్తోత్రాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ రోజు ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు ఇబ్బందులు అనేవి ఎదుర్కొనేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు మాత్రం జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొత్త నిర్ణయాలు ఉద్యోగానికి సంబంధించి తీసుకుంటున్నప్పుడు తగు జాగ్రత్తలు వహించాలి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారికి మాత్రం కొంతవరకు నిరాశగా ఉండేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఈ రోజు పెద్దగా అనుకూలంగా ఉండే స్థితిగతులు గోచరించటం లేదు. విద్యార్థులకి కూడా చదువు పట్ల ఏకాగ్రత అనేది కొంతవరకు లోపిస్తూ ఉంటుంది. అలాగే పోటీ పరీక్షలకి వెళ్తున్న విద్యార్థులకి కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆర్థికంగా కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఈ రాశి వారికి గోచరిస్తోంది. కోర్టు సమస్యలు ఏమున్నా కూడా ఇవన్నీ కూడా కొంత నిరాశగా ఉంటాయనే గమనించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలలో మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులలో అన్ని రంగాల వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ వ్యాపారాలలో చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైనా సరే భూమికి సంబంధించి వ్యాపారాలు చేస్తున్నా, లేకపోతే లిటిగేషన్ల లాంటివి ఉన్నా వారికి ఈరోజు చాలా వరకు కలిసి వస్తుందని మనం చెప్పుకుంటున్నాం. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు కొంతవరకు మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద సింహరాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి ఉండటం, అలాగే అనుకున్న పనులన్నిట్లోనూ కూడా విజయం అనేది అందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి లలితా సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఈరోజు వారి యొక్క సంతానము, అలాగే వారి యొక్క రుణాల గురించి, దీంతో పాటుగా వారి ఉద్యోగ వ్యాపారాల మీద కొంతవరకు శ్రద్ధ వహించే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం పెద్దగా ఇక్కడ అనుకూలమైన స్థితిగతులు గోచరించటం లేదు. విద్యార్థులకి కొంతవరకు అనుకూలంగా ఉంది. దీంతో పాటుగా ఉద్యోగస్తులకి వారి శ్రమకి తగిన ఫలితం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే పెట్టుబడుల విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటుగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ముఖ్యంగా పనులు ఏవైతే ఆగిపోయాయి అని అనుకుంటూ ఉంటారో ఆ పనులు హఠాత్తుగా మొదలయ్యేందుకు అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉందని మాత్రం చెప్పుకుంటున్నాం. ఇక ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి అంగారక స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, దీంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవటం వలన ఆర్థికంగా కొంత వీరికి పురోగతి లభించేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు కొంతవరకు వారి యొక్క ఆర్థికపరమైన విషయాలు, దీనితో పాటు ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి కొంతవరకు కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నాలు, ఇలాంటివన్నీ ఎక్కువ శాతం కనపడుతూ ఉంటాయి. సంతానం పైన ప్రత్యేకమైన శ్రద్ధ అనేది వహిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులని కలవటం కానీ, లేకపోతే కొంతవరకు విందు వినోదాలలో పాలు పంచుకోవటం కానీ, అలాగే ఇంట్లోనే మంచి శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. దీంతో పాటు వీరికి కూడా కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు, అలాగే దైవ దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
జీవిత భాగస్వామితోటి ఏర్పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు కొంతవరకు ఆలోచన చేస్తారు. అలాగే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే వారికి సంబంధించి గనక మీరు ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నా అవి మీకు మంచి ఫలితాలను ఇచ్చేందుకు అవకాశం ఉంది. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ తులారాశి వారు ఈరోజు ప్రత్యేకించి విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే విష్ణువాలయ దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈరోజు వారి కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక లావాదేవీల గురించి కొంత ఆలోచన అనేది కూడా గమనించుకుంటూ ముందుకు వెళ్తారు. దీంతో పాటు ముఖ్యంగా మీరు కనుక ఏమైనా భూ సంబంధమైన వ్యవహారాలు పూర్తి చేయాలని గనక అనుకుంటూ ఉంటే ఆ విషయాలలో మీకు మంచిగా పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే మీ సంతానము ఎటువంటి పని తలపెట్టినా ఆ పనులన్నీ కూడా వారు సమయస్ఫూర్తితోటి అలాగే సానుకూలంగా చక్కగా పూర్తి చేసుకునేందుకు అవకాశాలున్నాయి. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు వారి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కూడా ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులతోటి కొంచెం దూరంగా ఉండటం కానీ ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భూ సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీకు కొంత చికాకును కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు పెట్టుబడులు కనుక మీ భూమికి సంబంధించి ఏమైనా పెడితే వాటికి సంబంధించి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కనుక ఆ విషయాలలో జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి కొంతవరకు వారి ఆరోగ్యం గురించి వారి విద్య గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది మీరు కనబరుస్తూ ఉండాలి. కుటుంబ సభ్యులతోటి ఎదురవుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీ యొక్క తెలివితేటలతోటి సమయస్ఫూర్తితోటి పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇక వస్తు వాహనాలు ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయంలో మీకు కొంతవరకు బాగుంటుందని చెప్పుకుంటున్నాం. ఇక ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఈరోజు కొంతవరకు ఇబ్బందిగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తుణ్ణి ఆరాధించటం అలాగే దత్తాష్టకం చదవటం వలన ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడేందుకు వీరికి మార్గాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులతోటి మంచిగా సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ మాట నలుగురు మెచ్చుకోవటం అలాగే మీరు చేస్తున్న పనులను కూడా మెచ్చుకోవటం వలన మీరు చాలా వరకు ఆనందంగా గడుపుతారని చెప్పుకుంటున్నాం. దీంతో పాటు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపటం, విందు వినోదాలకు వెళ్ళటం, లేకపోతే శుభకార్యాలలో పాలు పంచుకోవటం, అలాగే మీరు చేస్తున్న ప్రతి పనిని సమయస్ఫూర్తిగా పూర్తి చేయటం, సానుకూలంగా పూర్తి చేయటం, దీని వలన కూడా మీ కుటుంబ సభ్యులు చాలా వరకు మీ వలన ఆనందాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. దీంతో పాటు అనుకున్న పనులన్నీ కూడా ఉద్యోగ వ్యాపారస్తులు సానుకూలంగా పూర్తి చేస్తూ ఉంటారు. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో పెట్టుబడులు పెడుతున్న వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు ప్రత్యేకించి వారి ఇష్టదైవాన్ని స్మరించటం, దీంతో పాటుగా శివుని యొక్క బిల్వాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన ఇంకా మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ఈరోజు వారి యొక్క ఉద్యోగం గురించి అలాగే వారి ఉద్యోగంలో వస్తున్న మార్పుల గురించి కొంత ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దీంతో పాటు వీరు అనుకుంటున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. పనికి సంబంధించిన ఒత్తిడి ఎక్కువగా ఉండబోతోంది. అదనపు బాధ్యతలు తప్పకుండా తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే శారీరకంగా మానసికంగా బడలిక అనేది ఎక్కువగా గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. స్త్రీలకి కూడా ఈ రోజు ప్రత్యేకించి అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు అనుకున్న విధంగా వారి పనులన్నీ కూడా పూర్తవుతాయి గనక చాలా వరకు ఆనందంగా గడుపుతారని చెప్పొచ్చు. వీరికి మాత్రం కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈ రోజు లింగాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఏ పని తలపెట్టినా కూడా అధిక శ్రమతోటి పూర్తవుతుందని గమనించాలి. వ్యాపారస్తులకి మాత్రం అధిక ధన వ్యయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము గనక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే వారికి మాత్రం అనుకూలంగా ఉండబోతోంది. ఈ రాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాల్లో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే అనుకున్న విధంగా సానుకూలంగా వీరు పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. తొందరపడి నిర్ణయాలు గనక తీసుకొని పెట్టుబడులు పెడితే అందులో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈ రోజు దత్త కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మనసులో అనుకున్న పనులు నెరవేరేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా ఆ దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.